అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం వెళ్ళిపోయింది. వినాయక చవితి పండగ గూడా వెళ్ళిపోయింది. ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే నవరాత్రి ఉత్సవాలకు టైం దగ్గరకొచ్చేసింది. దేశవ్యాప్తంగా ఈ నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని 9 రోజుల పాటు రకరకాల అవతారాలతో పూజ చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులలో ఏ నియమాలు పాటించాలి, ఏ రంగు వస్త్రాలను కట్టుకున్నట్లయితే అమ్మవారి యొక్క దయ కలుగుతుందో మొదలైన అనేక విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా నవరాత్రి రోజులలో ఏ రోజు ఏ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. 9 రోజుల పాటు జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలలో జగన్మాత 9 అవతారాలను పూజించడం జరుగుతుంది. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రగంట, నాలుగవ రోజు కుష్మాండదేవి, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయని, ఏడవ రోజు కాళరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి మొదలైనవి. ఈ 9 రోజులు నవదుర్గలను రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ నవరాత్రులలో అమ్మవారిని ఎలా అయితే రంగురంగుల వస్త్రాలతో అలంకరించి పూజిస్తామో అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైన రంగుగల వస్త్రాలను ధరించి పూజించినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. నవరాత్రులలో మొదటి రోజు కుంకుమ రంగు లేదా నారింజ రంగు వస్త్రాలను ధరించాలి. నవరాత్రుల మొదటి రోజున కలశస్థాపన చేసి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఈ రోజున అమ్మవారిని శైలపుత్రిగా పూజించటం జరుగుతుంది. నారింజ రంగు అంటే శైలపుత్రికి చాలా ఇష్టమైన రంగు. ఈరోజు నారింజ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించినట్లయితే నారింజ రంగు శక్తి ఆనందాన్ని ఇస్తుంది, సానుకూల శక్తిని మీకు ప్రసారం చేస్తుంది. నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు. ఈరోజు తెల్లని దుస్తులు ధరించి అమ్మవారిని పూజించాలి. బ్రహ్మచారిణి దేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టము. ఈ తెలుపు రంగు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే తెలుపు స్వచ్ఛతకు, శాంతికి చిహ్నము. తెలుపు రంగు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మూడవ రోజు ఎరుపు రంగు. నవరాత్రి ఉత్సవాలలో మూడవ రోజున చంద్రఘంటాదేవిని పూజిస్తారు. ఈరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించినట్లయితే చాలా మంచిది. జగన్మాతకు ఎరుపు రంగు పూలన్నా, ఎరుపు రంగు వస్త్రాలన్నా కూడా చాలా ఇష్టము. ఈ రంగు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎరుపు బలానికి, ప్రేమకు చిహ్నము. దుర్గాదేవి నవరాత్రుల్లో 4వ రోజున కుష్మాండాదేవిని పూజించడం జరుగుతుంది. కుష్మాండాదేవికి ఇష్టమైన రంగు ముదురు నీలము. ఈరోజు ముదురు నీలం రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే మంచిది. ఈ రంగు మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును కలిగిస్తుంది. శరన్నవరాత్రులలో 5వ రోజు స్కందదేవిని పూజిస్తారు. 5వ రోజున అమ్మవారిని పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే శుభం కలుగుతుంది. ఈ రంగు యొక్క ప్రాముఖ్యత ఆనందము, ఉత్సాహము, అలాగే పాజిటివ్ ఎనర్జీ పెంపొందింపబడుతుంది. పసుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించినట్లయితే అదృష్టం కలిసొస్తుంది. నవరాత్రులలో 6వ రోజు కాత్యాయని దేవిని పూజించటం జరుగుతుంది. ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించినట్లయితే మంచిది. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించినట్లయితే మీరు చేపట్టే కొత్త పనులలో విజయం లభిస్తుంది. 7వ రోజు అమ్మవారి అవతారాలలో ఒకటైన కాళరాత్రిని పూజిస్తారు. అన్ని రకాల ప్రతికూల శక్తులను నాశనం చేయటానికి ఆ రోజు కాళరాత్రిని పూజించటం జరుగుతుంది. అమ్మవారికి బూడిద రంగు వస్త్రాలు ధరించి పూజించినట్లయితే మంచిది. బూడిద రంగు భావోద్వేగాలను సమన్వయం చేస్తుంది. నవరాత్రులలో 8వ రోజున మహాగౌరిని పూజిస్తారు. మహాగౌరిని పూజించటం వలన జీవితంలో ఏర్పడిన అన్ని కష్టాలు తొలగిపోతాయి. అమ్మవారికి ఇష్టమైన రంగు ఊదా రంగు. ఈ రంగు సంపద, శ్రేయస్సును సూచిస్తుంది. నవరాత్రి ఉత్సవాలలో 9వ రోజున సిద్ధిదాత్రి దేవిని పూజించటం జరుగుతుంది. నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించినట్లయితే చాలా మంచిది. ఈ రంగు కరుణకు చిహ్నము. ఈ వీడియోలో చెప్పిన విధంగా నవరాత్రులలో ఈ రంగు వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.